నిన్నటి నుంచి కూడా అభ్యర్థులు స్వయంగా అధ్యక్షుడు వారు పరిశీలిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ మా తరపు నుంచి మొన్న సాయంకాలం పూర్తిగా జాబితా అంతా కొన్ని వివరాలతో పాటు మిగతా అన్ని బయోడేటాలు కూడా 2500 బయోడేటాలు కూడా వారికి సమర్పించడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. కొన్ని నిర్ణయాలు కూడా చేస్తున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే నేను అమలాపురానికి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి కూడా ప్రకటించారు. ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిదని అధ్యక్షుడు అభిప్రాయాల్లో ఉన్నారు. కానీ తీరిక లేని పనుల వల్ల మహాసభ 14వ తేదీ రాజమండ్రిలో జరగబోతుంది. అది ఎన్నికలకు కూడా ఘంటారావం కూడా చేసేదానికి కూడా వీలుంది. రాజమహేంద్రవరం సభ ఎన్నికల తర్వాత 13 జిల్లాల్లో కూడా జన సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏమి చెప్పబోతా ఉన్నారు? మేనిఫెస్టో కూడా తుది రూపులు కూడా దిద్దుకుంటా ఉంది. దాని గురించి 3-4 కూడా నాయకులు దాని మీదే నిమగ్నమై ఉన్నారు. ముఖ్య నాయకులతో ఈరోజు కూడా సమావేశం జరిగింది మంగళగిరి ఆఫీసులో. వారితో కూడా మహాసభ వివరాలు, అభ్యర్థుల గైడ్లైన్స్ కూడా చర్చించడం జరిగింది. అన్నీ కూడా అధ్యక్షుడి నిర్ణయానికి వదిలివేయడం జరిగింది. అధ్యక్షుడు స్వయంగా చూసిన తర్వాత మేము అన్ని వివరాలు కూడా బయోడేటాల్లో మా అభిప్రాయంతో పాటు మిగతా వివరాలు కూడా వారికి కావాలని అడిగారు. కాబట్టి ప్రతి బయోడేటా ఫారం కూడా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 2400 బయోడేటాలు సొంతంగా పరిశీలించారు ఆయన. అంటే ఈ విధంగా సమాజంలో మార్పు రావాలని, అదేవిధంగా తను రాబోయే రోజుల్లో జనసేనను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, సామాన్యం కూడా అందుబాటులో ఉండాలా, కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఎవరిప్పుడైతే కులాల ఐక్యత చెప్పాడో ఆ ఐక్యతతోనే అభ్యర్థుల జాబితా కూడా ఉంటుంది. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువతకు మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తామని ప్రకటించారు కదా, అది ఎన్నికల్లో సాధ్యమైందా? సాధ్యమైనంత వరకు మహిళా దినోత్సవం నాడు చెప్పాడు. ముందుగా పార్టీలో మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చారని చెప్పాడు. వారికి అర్హులైన వారు ఉంటే తప్పకుండా యువకులకు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. జనసేన పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ఫ్రీ మేనిఫెస్టోలో కొన్ని పథకాలు చేశారు. తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టోలో రైతులకు, విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? వాటి మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. తుది రూపులు దిద్దుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మేనిఫెస్టో 14వ తేదీ చెప్పేదానికి కూడా వీలు అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితా కూడా వీలైతే కొన్ని అభ్యర్థులు ప్రకటించేదానికి ఉంది. వామపక్షాలతో కలిసి 170 స్థానాలకు పోటీ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 13 జిల్లాలు పర్యటించారు కదా, ఏ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది, పోటీ చేసే అవకాశం ఉంది? దానికి స్క్రీనింగ్ కమిటీ నుంచి కొన్ని సలహాలు అడిగారు ఆయన. ఏ ప్రాంతంలో అయితే బాగుంటుంది, కోస్తా ఆంధ్రాలోనో, ఉత్తరాంధ్రలోనో, రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలని మాకు తోచింది వారి ముందు పెట్టాం. అవి వాటి చూసిన తర్వాత దాంట్లో నిర్ణయించుకోవచ్చు, లేక ఆయన ప్రకారంగా ఆయన ఇంకేదైనా నిర్ణయించుకోవచ్చు. జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా సామాన్యులకు ఏమన్నా అవకాశం కల్పించే అవకాశం ఉందా? పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉందా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా సామాన్యులు. ఒక ఆయన వృత్తి డాక్టరు బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేశాడు. ఇంకొక ఆయన గవర్నమెంటు అత్యున్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. పోయిన మహాసభ అప్పుడే ఆయన వచ్చి నేను ఉద్యోగంలో ఉన్నాడు కానీ మీకు మద్దతు తెలుస్తూ ఉన్నాడు. అతను స్వయంగా నేను చెప్పారని చెప్పి తప్పకుండా పారిశ్రామికవేత్తలు రావాలంటే అసలు జనసేనలు భయపడతా ఉన్నారు. పారిశ్రామికవేత్తల కంటే సామాన్యులు చెప్పాడు ఆయన. మా దగ్గర నాయకులు లేదని ఎవరో అన్నారు, నాయకుడు వాళ్ళ నుంచే తయారు చేస్తానన్నాడు. ఒంగోలు సభలో చెప్పాడు, నరసరావుపేట సభలో కూడా చెప్పారు. నాయకులు పుట్టంగానే నాయకులు కాదు, ఈ జన సైనికులనే నాయకులుగా చూపిస్తున్నాను. వీలైనంత వరకు ఎవరైతే పార్టీ కోసం కష్టపడతా ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. జనసేన పార్టీ తరఫున ఒక ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, ఆ వైపు ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? అన్నీ కూడా ఒక అవకాశం కల్పించాం. ఆటో డ్రైవర్లకు కానీ, బస్సు ఆర్టీసీ డ్రైవర్లకు కానీ జనసేన పార్టీ ఆఫీసు మెట్లెక్కి వాళ్ళు బయోడాటా ఇచ్చినంత వరకు వాళ్ళే చెప్పారు. మమ్మల్ని కూడా అక్కడ స్క్రీనింగ్ కమిటీ మెంబర్లు
ఆటో డ్రైవర్ అని కానీ బస్సు ఆర్టీసీ డ్రైవర్ అని చూడాల. వాళ్ళకి కానీ తగిన అర్హతలు చూసుకునేది తప్పకుండా అవకాశం వస్తుంది. జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కుల మతాల అతీతంగాను వర్గ విభేదాలు లేకుండా అవసరమైన విధంగా వారికి అర్హతలు ఉంటే కనుక ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా స్క్రీనింగ్ కమిటీ కన్వీనర్ మాదాస్ గంగాధర్ గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగిన తర్వాత విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి 2400 అప్లికేషన్స్ను కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించి అభ్యర్థుల ఎంపికను చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా వామపక్ష పార్టీలతో పొత్తు, అదేవిధంగా వారికి సంబంధించి పోటీ చేసే స్థానాలపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. మొదటి విడత లిస్టుకి సంబంధించి ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. రాజమండ్రిలో జరిగే జనసేన పార్టీ బహిరంగ సభలో జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. Please subscribe to New Waves.